సంక్రాంతి సినిమా సీజన్ దగ్గర పడుతుండడంతో మరోసారి థియేటర్ల కేటాయింపులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడంపై తెలుగు ప్రేక్షకులు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఈ వివాదానికి కారణం ప్రభాస్ నటిస్తున్న 'ది రాజాసాబ్' మరియు విజయ్ చివరి సినిమా 'జననాయకుడు'. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో భారీ సినిమాలు విడుదలకు సిద్ధమై ఉన్నాయి. ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' అలాగే ఇతర పెద్ద తెలుగు సినిమాలు ఈ పండుగకు థియేటర్లోకి వస్తున్నాయి. ఇదే సమయంలో తమిళ స్టార్ విజయ్ నటించిన సినిమా 'జననాయకుడు' కూడా అదే సమయంలో రిలీజ్ అవుతోంది. దీంతో రెండు సినిమాలు ఒకే సమయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. సాధారణంగా చూస్తే 'ది రాజాసాబ్'కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అలాగే 'జననాయకుడు'కు తమిళనాడులో బలమైన మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఒకదానితో ఒకటి పెద్దగా ఇబ్బంది ఉండదని భావించారు. కానీ ఇప్పుడు అసలు సమస్య మరోలా ఉంది. సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 'జననాయకుడు'కు మంచి సంఖ్యలో థియేటర్లు కేటాయిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అది కూడా సింగిల్ స్క్రీన్లలో ఎక్కువగా ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రభాస్ అభిమానుల అభిప్రాయం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్న 'ది రాజాసాబ్'కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, డబ్బింగ్ సినిమా అయిన 'జననాయకుడు'కు ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం అన్యాయమని అంటున్నారు. మరోవైపు తమిళనాడులో 'ది రాజాసాబ్'కు మాత్రం అక్కడి పెద్ద సినిమాల కారణంగా సరైన స్క్రీన్ దక్కే అవకాశం లేదని అభిమానులు చెబుతున్నారు. ఈ అసమానతపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో పోస్టులు, కామెంట్లు వస్తున్నాయి. ఇక మరో ఆందోళన ఏమిటంటే 'జననాయకుడు' సినిమా పీవీఆర్, ఐనాక్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుండడంతో హైదరాబాద్లోని చాలా మల్టీప్లెక్స్లు ఈ సినిమాకు ఎక్కువ షోలు ఇవ్వవచ్చని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే 'ది రాజాసాబ్' జనవరి 9కి ముందే రిలీజ్ అవుతున్నప్పటికీ థియేటర్ల పరంగా పూర్తి లాభం దక్కకపోవచ్చని వారు భయపడుతున్నారు. డబ్బింగ్ సినిమాలకు స్థానిక సినిమాల కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్లో కొత్త విషయం కాదు. ప్రతి సంక్రాంతికి ఇదే తరహా వివాదం వస్తూనే ఉంది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగా వ్యతిరేకించినా ఈ పరిస్థితిలో పెద్ద మార్పు రావడం లేదన్నది చాలా మందిలో నిరాశ కలిగిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల బయట 'ది రాజాసాబ్' పరిస్థితి చూస్తే ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ రిలీజ్ అవుతోంది. ప్రభాస్కు ఉత్తర భారతంలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సంక్రాంతి సమయంలో హిందీ బెల్ట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో అక్కడ మంచి ఓపెనింగ్ వచ్చే అవకాశాలున్నాయి. మంచి టాక్ వస్తే ఈ సినిమా పాన్ ఇండియా హిట్గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేటర్ల కేటాయింపు వివాదం ఎలా ముగుస్తుందో, చివరికి ఏ సినిమాకు ఎంత లాభం వస్తుందో చూడాలి.